అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా సుంకాలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రపంచంలో ఆధిపత్య వ్యవస్థ ఉండకూడదు అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పారదర్శకమైన సమప్రాతినిధ్య ప్రపంచీకరణ వ్యవస్థ అవసరము అన్నారు. కొంతమందిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించే ధోరణి ఉండకూడదు అంటూ ఎద్దేవి చేశారు. We live in complicated and uncertain times. Our collective desire is to see a fair and representative global order, not one dominated by a few. That quest is often articulated as political or economic rebalancing. మరోవైపు రష్యాతో భారత్ వాణిజ్యంపై ట్రంప్ చేసిన ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది. విమర్శలు చేస్తున్న దేశాలు కూడా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయని, ఆ దేశాలు దిగుమతులు కొనసాగిస్తూ భారత్ను విమర్శించడం అన్యాయమని కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ను అమెరికా, EU లక్ష్యంగా చేసుకున్నాయని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. రష్యా నుంచి EU అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటోంది అని, రష్యా నుంచి అమెరికా యురేనియం దిగుమతి చేసుకుంటోంది అని భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది. దేశంపై అమెరికా సుంకాల ప్రభావం పడకుండా దేశ ప్రయోజనాలకు భారత్ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలియజేసింది.